స్తోత్రమెస్సయ్య. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? ప్రతి ఉదయం లేస్తున్నారా? ప్రార్థన చేసుకుంటారా? వాక్యాన్ని చదువుకుంటున్నారా? ఎందుకంటే దేవునితో నీవు ఎన్ని మార్లు దేవుని సన్నిధికి వచ్చావని కానీ, ఎన్ని మార్లు ఆయన ఆరాధించావని కానీ, ఎన్నిసార్లు ప్రతి మీటింగ్కి నువ్వు హాజరవుతున్నావా లేదా అన్నది ఒకవేళ ప్రక్కన పెడితే, నీవు దేవునికి నీ సమయాన్ని వ్యక్తిగతంగా ఎంత సమయం కేటాయించగలుగుతున్నావు, ఎంతసేపు దేవునితో ఏకాంతంగా గడపగలుగుతున్నాం, ఆయనను ప్రార్థించగలుగుతున్నాం, ఆయన స్తుతించగలుగుతున్నాం అన్నదే మరి ఈ దినము నీకు తెలియచేస్తున్నాను. ప్రతి ఒక్కరూను దేవునితో గడపండి, దేవునితో మీరు ఉండండి, తద్వారా నీకు క్షేమము, సమాధానము, ఆశీర్వాదము అని తెలియజేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 22వ వచనం. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమని కార్యము త్వరపెట్టదును. దేవునికి స్తోత్రం. చక్కటి వాగ్దానం ద్వారా ఈ దినము దేవుడు మనల్ని ప్రేమించి ఇస్తున్న వాగ్దానము మరి ప్రతి ఒక్కరూ పొందుకోవాలని, ఇది నా కోసమే అని మీరు గ్రహించుకోవాలని, మీరు ఆశతో దీన్ని మరి ఎదురు చూస్తూ దీన్ని అందిపుచ్చుకోవాలని మీకు తెలియచేస్తూ ఏమంటున్నాడంటే ఇక్కడ దేవుడు, ఒకవేళ ఈ దినము ఒకవేళ ఒంటరి స్థితిలో ఉన్నావేమో, ఒంటరిగా ఉండి పోరాడుతున్నావేమో, నీ యొక్క సమస్యలను బట్టి, ఇబ్బందులు బట్టి నాన్నవారు ఒకవేళ నేను విడిచిపెట్టొచ్చు. ఇంకేమంటాడంటే, ఒకవేళ ఎన్నిక లేని వాడిగా ఒకవేళ నువ్వు ఉంటే కూడా, ఒకవేళ దేవుడు నీవు ఆ విధంగా ఒకవేళ పోరాడుతుంటే, ఎన్నిక లేని స్థితిలో ఉండి అవమానాల మధ్య వెళ్తున్నావేమో, అనేకమైన నిందలు భరిస్తున్నావేమో, అయితే దేవుడు నీకు ఇస్తున్న శుభవార్త ఏంటో తెలుసా? నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? ఒంటరి అయిన వాడు 1000 మంది అగును అని వాగ్దానం చేస్తున్నాడు కనుక, ఈ దినం ఒకవేళ నువ్వు ఒంటరి జీవితంలో ఉన్నా నువ్వు భయపడద్దు. ఎందుకంటే నిన్ను 1000 మందిగా చేయబోతున్నాడు. ఒకవేళ నీ వ్యాపారం మరి వృద్ధిలోనికి లేదేమో, నిన్ను వృద్ధి పొందించబోతున్నానని ఈ సందర్భంలో వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతాను. ఇంకేమంటాడంటే, ఎన్నిక లేని స్థితిలో ఒకవేళ ఉండి, బలహీనమైన స్థితిలో ఉంటే ఈ విషయంలో కూడా దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు, మరి నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచబోతున్నాడు. ఇంకేమంటాడంటే, ఆయనే తగిన కాలములో ఆ కార్యాన్ని త్వరపెడతానన్నాడు. దేవునికి స్తోత్రం. నమ్మిక ఉంచు, విశ్వాసం ఉంచు, నీ నమ్మిక చెప్పున జరుగును గాక అని దేవుని వాక్యము సెలవించినట్లుగా, ఈ వాగ్దానాన్ని ఒకవేళ నీ కోసమే నువ్వు నమ్మగలిగితే, ఈ వాగ్దానం నీ సొంతం, నీ జీవితంలో నెరవేర్చబడబోతుంది. ఇది యేసు నామములో జరుగును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అనే ఈ ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం ప్రభువా, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేని వారు బలమైన జనమగును వాగ్దానం చేస్తున్నాం. యెహోవానగు నేనే తగిన కాలమున కార్యమును త్వరపెట్టుదును అని వాగ్దానం చేస్తున్నాం ప్రభువా. ఎంతమంది ప్రజలు నా తండ్రి యూట్యూబ్ ద్వారా, షేర్ చేయడం ద్వారా, ఫేస్బుక్ ద్వారా నా తండ్రి రోడ్డు మార్గంగా వెళ్తుండగా నా తండ్రి ఎంతమంది ప్రజలు ఈ వీడియో చదువుతున్నారు, వాగ్దానాన్ని చదువుతున్నారు, ప్రార్థనలు ఎక్కువిస్తున్న వారందరి జీవితాల్లో ఈ వాగ్దానం యేసు క్రీస్తు నామములో నెరవేర్చబడును గాక అని ప్రార్థిస్తున్నాను తండ్రి. స్తోత్రాలు ప్రభు. ఎంతమంది వాగ్దానాన్ని పొందుకుంటున్నారో వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి, నీ కృపలో భద్రపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే ప్రభా, ఆ సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందుల్లో ఉంటే మీరు విడిపించండి యేసు నామములో అని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎవరైనా రోగులు ఉంటే నజరేయుడైన యేసు నామములో వారికి స్వస్థత కలుగును గాక అని ప్రార్థిస్తున్నాను తండ్రి. గర్భఫలాలు దయచేయండి. యవనస్తులకు చక్కటి సంబంధాలను గ్రహించండి ప్రభా. యవనస్తులకు ప్రభా నైనా చదువు కంప్లీట్ అయిన తండ్రి, నాయన ప్రభు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకి ఉద్యోగాలు మీరు సమకూర్చండి ప్రభానికి స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. అలాగే ఎంతమంది ప్రజలు ఆయా రీతిగా ఎగ్జామ్స్ రాస్తున్నారో ప్రభా, ఆ సెట్, ఈ సెట్ ప్రభా, ఈ సెట్లు, అలాగే ప్రభా ఎంసెట్లు ప్రభా, అనేక మంది పిల్లలు ఎగ్జామ్స్ రాస్తుండగా తండ్రి వారందరికీ తోడైనండి, జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే ప్రభా, ఈ దినం ప్రభా పెళ్లి రోజు కానీ పుట్టినరోజు కానీ జరిపించుకుంటున్న ప్రతి బిడ్డకి క్షేమాన్ని, సమాధానాన్ని, సంవత్సరం అంతా దయకిరీటాన్ని ఉంచమని, అలాగే ఈ దినం నీ బిడ్డలు చేయి ప్రయత్నాల్లో రాకపోకల్లో సమస్తములో మీరే తోడైండి, మహిమ పొందమని, దీవించమని, ఈ దినం యొక్క దీవెనలతో నింపమని యేసు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.
నేను నమ్ముతున్నాను. ప్రియమందిన బిడ్డలారా, ప్రభు మీతో మాట్లాడాలి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని బహుగా దీవించును గాక. ఆమేన్.